హాయ్ అండి. టెట్‌కి సంబంధించి సోషల్ బిట్స్ 61 బిట్టు. తమిళనాడులోని కుంభకోణం పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగిన సంవత్సరం. ఫస్ట్ వన్ 2001, సెకండ్ వన్ 2002, థర్డ్ వన్ 2003, ఫోర్త్ వన్ 2004. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ 2003. జైపూర్లో వరుస పేలుళ్లు జరిగిన సంవత్సరం. ఫస్ట్ వన్ 2005, సెకండ్ వన్ 2006, థర్డ్ వన్ 2007, ఫోర్త్ వన్ 2008. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ 2008. థర్డ్ బిట్ విపత్తు నిర్వహణ దశలు ఎన్ని? ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 6, థర్డ్ వన్ 7, ఫోర్త్ వన్ 8. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ 6. సునామీ అనేది ఏ భాషా పదం? ఫస్ట్ వన్ గ్రీకు, సెకండ్ వన్ లాటిన్, థర్డ్ వన్ జననీస్, ఫోర్త్ వన్ అరబిక్. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ జననీస్. ఫిఫ్త్ బిట్ అండి. జపాన్ భాషలో సు అనగా అర్థం. ఫస్ట్ వన్ భూకంపం, సెకండ్ వన్ రేవు, థర్డ్ వన్ అలలు, ఫోర్త్ వన్ ఏది కాదు. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ రేవు. 66 జపాన్ భాషలో నామే అనగా అర్థం. ఫస్ట్ వన్ భూకంపం, సెకండ్ వన్ రేవు, థర్డ్ వన్ అలలు, ఫోర్త్ వన్ సముద్రం. ఆన్సర్ ఇస్ నామే అనగా అలలు. మైదాన ప్రాంతంలో గంటకు సునామీ వేగం. ఫస్ట్ వన్ 30 కిలోమీటర్లు, సెకండ్ వన్ 35 కిలోమీటర్లు, థర్డ్ వన్ 40 కిలోమీటర్లు, ఫోర్త్ వన్ 50 కిలోమీటర్లు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ 50 కిలోమీటర్లు. బిట్ సునామీ ఎప్పుడు సంభవించవచ్చు? ఫస్ట్ వన్ పగలు, సెకండ్ వన్ రాత్రి, థర్డ్ వన్ ఏ సమయంలోనైనా, ఫోర్త్ వన్ ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఏ సమయంలోనైనా సునామీ సంభవించవచ్చు. ఈ క్రింది వానిలో నిదానంగా సంభవించే విపత్తులు. ఫస్ట్ వన్ కరువు, సెకండ్ వన్ పర్యావరణ క్షీణత, థర్డ్ వన్ చీడ పురుగుల తాకిడి, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఇస్ కరువు. ఈ క్రింది వానిలో వేగంగా సంభవించే విపత్తులు. ఫస్ట్ వన్ భూకంపాలు, సెకండ్ వన్ తుఫాన్లు, థర్డ్ వన్ వరదలు, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఇస్ పైవన్నీ. కారణాలను బట్టి విపత్తులు ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ 2. ఈ క్రింది వానిలో ప్రకృతి విపత్తులు కానివి. ఫస్ట్ వన్ తుఫానులు, సెకండ్ వన్ భూకంపాలు, థర్డ్ వన్ భోపాల్ గ్యాస్ వివాదం, ఫోర్త్ వన్ సునామీ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ భోపాల్ గ్యాస్ విషాదం. 73 బిట్ ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దానిని ఏమంటారు? ఫస్ట్ వన్ కరువు, సెకండ్ వన్ క్షామం, థర్డ్ వన్ అనావృష్టి, ఫోర్త్ వన్ వ్యవసాయ కరువు. ఆన్సర్ ఇస్ అనావృష్టి. ఈ బిట్ వచ్చేసి ఇక్కడ వర్షం కానీ వరం అని పడింది. పడవలసినంతగా వర్షం పడకపోతే దాన్ని ఏమంటారు? 2 వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి వర్షాధార పంటలు దెబ్బతినటాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ క్షామం, సెకండ్ వన్ కరువు, థర్డ్ వన్ వాతావరణ కరువు, ఫోర్త్ వన్ వ్యవసాయ కరువు. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ వ్యవసాయ కరువు.
సగటు వర్షపాతం కంటే 20% లేదా అంతకన్నా ఎక్కువ వర్షం పడితే. ఫస్ట్ వన్ సాధారణ వర్షం, సెకండ్ వన్ అతివృష్టి వర్షపాతం, థర్డ్ వన్ తక్కువ, ఫోర్త్ వన్ బాగా తక్కువ. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ అతివృష్టి. సగటు వర్షపాతం కంటే 19% ఎక్కువ నుండి 19% తక్కువ కురిస్తే. ఫస్ట్ వన్ సాధారణ వర్షపాతం, సెకండ్ వన్ తక్కువ వర్షపాతం, థర్డ్ వన్ అధిక వర్షపాతం, ఫోర్త్ వన్ బాగా తక్కువ. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ సాధారణ వర్షపాతం. సగటు వర్షపాతం కంటే 20% నుండి 59% తక్కువ వరకు. ఫస్ట్ వన్ సాధారణ వర్షపాతం, సెకండ్ వన్ అధిక వర్షపాతం, థర్డ్ వన్ బాగా తక్కువ, ఫోర్త్ వన్ తక్కువ. ఆన్సర్ ఇస్ తక్కువ. సగటు వర్షపాతం కంటే 60% తక్కువ కురిస్తే. ఫస్ట్ వన్ తక్కువ, సెకండ్ వన్ బాగా తక్కువ, థర్డ్ వన్ అధిక వర్షపాతం, ఫోర్త్ వన్ సాధారణ వర్షపాతం. ఆన్సర్ ఇస్ బాగా తక్కువ. 60 కంటే తక్కువ కురిస్తే బాగా తక్కువ వర్షం. కరువు ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాలలో ఏ పథకాన్ని అమలు చేస్తుంది? ఫస్ట్ వన్ IRDP, సెకండ్ వన్ డ్వాక్రా, థర్డ్ వన్ SFDP, ఫోర్త్ వన్ IWMP. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ IWMP. తరచూ మన దేశంలో వరదలు సంభవించే ప్రాంతాలు. ఫస్ట్ వన్ గంగా సింధు మైదానం, సెకండ్ వన్ గంగా బ్రహ్మపుత్ర మైదానం, థర్డ్ వన్ కృష్ణా గోదావరి మైదానం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ గంగా బ్రహ్మపుత్ర మైదానం. ఈ క్రింది వానిలో మానవ విపత్తులు ఏవి? ఫస్ట్ వన్ భోపాల్ గ్యాస్, సెకండ్ వన్ ఢిల్లీ ఉపహార్ సినిమా హాల్ అగ్ని ప్రమాదం, థర్డ్ వన్ రైలు పట్టాలు తప్పటం, ఫోర్త్ వన్ పైవన్నీ. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే పనులు. ఫస్ట్ వన్ పొలాల్లో వాననీటి సంరక్షణ, సెకండ్ వన్ అడవుల పెంపకం, థర్డ్ వన్ తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ఇస్ పైవన్నీ. వాటర్ షెడ్ కార్యక్రమంలో చేపట్టే పనులు 1, 2, 3 ఆన్సర్స్ మొత్తం పైవన్నీ. 83 క్వశ్చన్. క్రికెట్ పుట్టిన దేశం. ఫస్ట్ వన్ అమెరికా, సెకండ్ వన్ దక్షిణాఫ్రికా, థర్డ్ వన్ ఇంగ్లాండ్, ఫోర్త్ వన్ జర్మనీ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ఇంగ్లాండ్. భారతదేశంకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా ఎప్పుడు నుండి వచ్చింది? ఫస్ట్ వన్ 1848, సెకండ్ వన్ 1889, థర్డ్ వన్ 1930, ఫోర్త్ వన్ 1932. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ 1932. భారతీయుల ఆడిన క్రికెట్ ఎక్కడ పుట్టింది? ఫస్ట్ వన్ ఢిల్లీ, సెకండ్ వన్ బొంబాయి, థర్డ్ వన్ కలకత్తా, ఫోర్త్ వన్ మద్రాస్. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ బొంబాయి. ఆన్సర్ ఇస్ ముంబై. భారతదేశంలో క్రికెట్ ని పరిచయం చేసిన మతం. ఫస్ట్ వన్ బౌద్ధ మతం, సెకండ్ వన్ జైన మతం, థర్డ్ వన్ పార్సీ, ఫోర్త్ వన్ జోరాస్ట్రియన్. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ పార్సీ. క్రికెట్ ని పరిచయం చేసింది పార్సీలు. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ని ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? ఫస్ట్ వన్ 1748 బొంబాయి, సెకండ్ వన్ 1845 బొంబాయి, థర్డ్ వన్ 1847 బొంబాయి, ఫోర్త్ వన్ 1848 బొంబాయి.
ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ 1848 బొంబాయి. పార్సీలు భారతదేశంలో స్థాపించిన క్రికెట్ క్లబ్ పేరు. ఫస్ట్ వన్ జింకానా క్రికెట్ క్లబ్, సెకండ్ వన్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్, థర్డ్ వన్ వాకేడ్ క్రికెట్ క్లబ్, ఫోర్త్ వన్ మొఘల్ క్రికెట్ క్లబ్. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఓరియంటల్ క్రికెట్ క్లబ్. బాంబే జింకానాని పార్సీ బృందం ఎప్పుడు ఓడించింది? ఫస్ట్ వన్ 1885, సెకండ్ వన్ 1887, థర్డ్ వన్ 1888, ఫోర్త్ వన్ 1889. ఆన్సర్ ఇస్ 1889, ఫోర్త్ వన్. వలస పాలనలో క్రికెట్ పంచముఖ పోటీగా జరిగేది. పంచముఖలో లేని టీం ఏది? ఫస్ట్ వన్ యూరోపియన్లు, సెకండ్ వన్ పార్సీలు, థర్డ్ వన్ క్రిస్టియన్లు, ఫోర్త్ వన్ హిందువులు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ క్రిస్టియన్లు. Like and share. Please subscribe my channel.